నంద్యాల లోక్సభ పరిధిలో ఉండే 7 నియోజకవర్గాల్లో ఒకటి శ్రీశైలం. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో 2007లో ఏర్పడింది శ్రీశైలం నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఒకసారి కాంగ్రెస్ పార్టీ, 2 పర్యాయాలు వైసీపీ అభ్యర్థులు గెలిచారు. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం ఈ నియోజకవర్గంలోనే ఉంటుంది. శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంతో పాటు శ్రీశైలం డ్యామ్ ఈ ప్రాంతంలో ప్రముఖమైనవి. శ్రీశైల ప్రాంతంలో రాజకీయ చైతన్యం చాలా ఎక్కువగానే ఉంటుంది. ఈసారి వైసీపీ నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి బరిలో నిలిచారు. తెలుగుదేశం పార్టీ నుంచి బుద్దా రాజశేఖర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా శ్రీశైల నియోజకవర్గంలో విజయం సాధించాలని టీడీపీ పట్టుదలతో కనిపిస్తోంది. వైసీపీ విజయం మీద ధీమా వ్యక్తం చేస్తోంది. మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 19:2లో వచ్చినటువంటి అంచనాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం. లేటెస్ట్ రిపోర్టు చూసే ముందు ఈ ఏడాది జనవరి 24వ తారీఖున చేసిన 19:1 సర్వేలో శ్రీశైలం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒక్కసారి వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుందాం. 19:1 సర్వేలో భాగంగా శ్రీశైల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 51% ఓటింగు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 42% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా ఆ సర్వేలో తేలింది. అదే సమయంలో ఇతరులకు 7% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది. పార్టీల పొత్తు రాజకీయాలు, అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి శ్రీశైలం సెగ్మెంట్లో 19:2 సర్వేలో వచ్చినటువంటి అంచనాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే శ్రీశైలం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 54% ఓటింగు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 40% ఓట్లు పడే ఛాన్సెస్ ఉన్నట్లుగా సర్వేలో వెల్లడైంది. అదే సమయంలో ఇతరులకు 6% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. 19:1 సర్వేకు 19:2 సర్వే 2 మధ్య జనం అభిప్రాయం ఎలా, ఎందుకు మారింది? వైసీపీ, టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. శ్రీశైలం సెగ్మెంట్లో 19:1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డికి 51% ఓట్లు, తాజా సర్వేలో 3% పెరిగి 54% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బుద్దా రాజశేఖర్ రెడ్డికి గత సర్వేలో 42% ఓట్లు, తాజా సర్వేలో 40% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇతరులకు గత సర్వేలో 7% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉంటే తాజా సర్వేలో 6% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తోంది. అంటే ఓవరాల్గా శ్రీశైలంలో వైసీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 19:1, 19:2 ఈ 2 సర్వేల్లో శ్రీశైలం నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్యన మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు ఒక్కసారి పరిశీలిద్దాం. ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి జనంలో క్రేజ్ బలంగా ఉంది. ముస్లింల మద్దతు వైసీపీ అభ్యర్థి వైపే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది, అది కీలకం కాబోతోంది. ముఖ్యంగా తాగునీటి సౌకర్యం, సీసీ రోడ్ల నిర్మాణం నియోజకవర్గంలో బలంగా జరిగాయి. వైసీపీపై ఉండే యాంటీ ఇంకంబెన్సీ ఇంపాక్ట్ ఖచ్చితంగా కనిపించే అవకాశం ఉంది. మరోవైపు గ్రౌండ్లో బుద్దా రాజశేఖర్ రెడ్డి యాక్టివ్గా కనిపిస్తున్నారు. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే శ్రీశైలం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.